ఇప్పుడు డాక్టర్ లాగా అటెండర్ చెప్పండి సార్. ఇదేంది ఇదే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇది బీపీ మిషన్ సార్, ఇది కూడా తెల్ల మీకు. ఇది బీపీ మిషనా? దీంట్లో మెర్క్యూరీయాడా? సార్ ఇది ఆటోమేటిక్ మిషన్ సార్. ఇది అవునా? మా ప్రాజెక్ట్ లో ఆటోమేషన్ చేసి జాబులు పోతాయని చెప్పి డాక్టర్ వేషం వేస్తే ఇందులో కూడా ఆటోమేషన్ చేస్తే ఇంక మేము ఇది జాబ్ కూడా పర్మనెంట్ లేదా? ఇది కూడా పోయేదేనా? అంతేగా అంతేగా. మీరు డాక్టర్ కాదా? ఆ పేషెంట్లను ఒక్కొక్కరిగా పిలువు. అడేం గుంపు లేదు, ఒక్కొక్కరిని పిలిచేదానికి. ఉండేది ఒక పేషెంటే. దేవుడా చూడబ్బా, ఉంటే ఒక పేషెంట్ అనే పిలువు. ఏం సమస్య? సార్ కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అస్సలు నిద్ర పట్టట్లేదు. అయ్యయ్యో. అసలు మీరు డాక్టరేనా? మన డాక్టర్ కదా విషయం ఏంటి తెలుస్తుంది? ఏమో ఈ సిటీలోనే నేనే పెద్ద డాక్టరు, కాలేజ్ లో కూడా నేనే మా టాపరు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అవునా సార్? యాడు సార్ ఆ కాలేజు? ఆ కాలేజ్ నేను ఇప్పుడు లేదు మా, రోడ్డు కట్టను నేను కొట్టేసి ఉండలేదన్నా. ఏం చెప్పావురా? ఈ చెయ్యి అరే కొత్త గాజులు భలే ఉందే. ఓకే ఇప్పుడు దొరికావురా. ఇది చూస్తావని ఈ చేయి చూడమన్నా. బాగుందా? మీ అండర్స్టాండింగ్ బాగుందిరా. గాజుల కోసం ఈ చేయి చూడమన్నావా? ఊర్లో అందరికి చూపించేసినావా? అందరికి చూపించిన, చాలా బాగుందన్నారు. కొంతమంది కొల్లుకున్నారు. సరే ఓకే. కానీ అవి ఇది చూడన్నారు, రత్నం కూడా చూపిలే. ఎందుకు? ఏమే ఆ రత్నం కూడా చూపించేస్తుంటే నీ కడుపు సల్లారిపోయి ఉంటది కదా. ఊరికి వెళ్ళిందంట. ఇప్పుడు 15 సార్లు పోయి చూసిన, ఇంటికి తాళం వేసింది. ఇంత గద్ద గమ్మలు కొనిన దానికి అందరూ చూసి కులికింది. నా గాజులు కానీ చూసిందంటే కుళ్ళుకున్నట్టే చచ్చిపోతుంది అట్టే. ఆ రత్నముకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పి నీ గాజులు చూపించేసాయి. అప్పుడు నీకు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అంతా పోతుంది, నిద్ర బాగా వస్తుంది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్.